రిస్కీ జోన్ దగ్గరికి వచ్చి ఎన్నిసార్లు అది ఇక్కడ క్యాండిల్స్ సరిగ్గా గమనించండి. ఆల్మోస్ట్ అన్నీ చూసారా డోజీ క్యాండిల్స్. సో ఇక్కడ టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది కానీ ఎవరు గెలవట్లేదు. మీరు సరిగ్గా గమనిస్తే అక్కడ నుంచి ఉన్న సెల్లర్స్ అంతా అయిపోతున్నారు అన్నట్టు చిన్న చిన్న క్యాండిల్స్ అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇంకా ఫస్ట్ టార్గెట్ అనేది మనకి పైకి వెళ్ళిపోయింది. సో నేను స్టాప్ లాస్ని నార్మల్గా పెట్టుకుంటున్నాను, అంటే జీరోకి చేసుకుంటున్నాను, మళ్ళీ నాకు లాస్ రాకూడదు కాబట్టి. ఓకే, సో ఫస్ట్ టార్గెట్ అయితే ఇప్పుడు మనది వచ్చింది. వెయిట్ చేద్దాం. హిట్ అయిపోతే మనం ఏం చేయలేం. హిట్ అయిపోయింది. సో ఇట్స్ ఓకే, బట్ వెయిట్ చేసి చూద్దాం ఇది ఎలా వెళ్ళిందో చూద్దాం. స్టాప్ లాస్ మూవ్ చేయకపోయి ఉంటే ఒకవేళ వెళ్ళిపోయింది ఆల్మోస్ట్. అది అంటే స్టాప్ లాస్ మూవ్ చేసాం, మరి దెబ్బడిపోయింది. ఇది రిస్కీ జోన్ అనుకుని మూవ్ చేశాను. సో బట్ తిరిగి వచ్చి మరి నాకు అంటే మనం తీసుకుంటే ఇక్కడ తీసుకుని ఉంటే బాగుండేది పర్ఫెక్ట్గా. ఇక్కడ తీసుకుని ఎగ్జాక్ట్గా తీసుకుని ఉంటే సెట్ అయిపోయేది. బట్ మనం ఇక్కడ తీసుకోవడం వల్ల ఏమైందంటే మళ్ళీ తిరిగి అక్కడికే వచ్చింది. ఓకే ఫైన్, ఆల్మోస్ట్ $46. గుడ్ ట్రై. సో మన కీ లెవెల్ అనేది బాగానే పనిచేసింది. మనం తీసుకోవడం చేత కాకపోతే దాన్ని ఏమంటాం ఇంకా. సో ఇదైతే బాగానే పనిచేసింది. సో మన అనాలిసిస్ అంతా పర్ఫెక్ట్గా వెళ్ళింది. ఎక్కడి నుంచి వెళ్తుంది అనేది పర్ఫెక్ట్గా మార్కెట్ని అంచనా వేయగలిగాం. ఇప్పుడు 1 అవర్లో కూడా చెక్ చేసుకుందాం ఏదైనా కీ లెవెల్ ఉందా లేదా అని. ఇది 1 అవర్. సో ఇప్పుడు ఇక్కడ చెక్ చేద్దాం. మరోజు క్యాండిల్ ఇంకా ఇక్కడ టాప్లో రాలేదు. బట్ ఇప్పటి వరకు ఉన్న దాంతో అయితే ఇది పాయింట్, ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్కి ఇక్కడ నుంచైనా తీయచ్చు, ఇక్కడ నుంచైనా తీయచ్చు. ఈ పాయింట్ కీ లెవెల్ దగ్గర నుంచి ఈ మరబుజు అయినా తీసుకోవచ్చు, బట్ ఇది తీయకూడదు. ఎందుకంటే మరబుజు ముందు వచ్చింది కదా కీ లెవెల్ దగ్గర. కీ లెవెల్ దగ్గర ఏదైతే దగ్గరగా ఉంటుందో మరబుజు దాన్ని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, జస్ట్ మరబుజు క్యాండిల్ ఇది చూస్తే బయ్యర్స్ అనేవాళ్ళు అంటే కొంచెం లైట్గా తగ్గారన్నట్టే ఉంటుంది. బట్ గుడ్, మరి అంత తీసుకోలేం కానీ వెయిట్ చేద్దాం. సో ఇది లాక్ చేసి పెట్టేద్దాం. సో 15 మినిట్స్లో ఉన్న కీ లెవెల్ అయితే ఇది. ఇంకా దీన్ని క్రాస్ చేస్తుందా లేదా అని వెయిట్ చేయాలి ఇప్పుడు మనం ఏమైనా కానీ. మళ్ళీ నెక్స్ట్ టైంకి ఇది ఇప్పుడు సపోజ్ మార్కెట్ తిరిగి వెనక్కి వచ్చింది అనుకోండి, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎంట్రీ ఇవ్వచ్చా అంటే మళ్ళీ వాల్యూమ్ చెక్ చేయాలి మనం.
అది మనకి బెటర్ అనిపించింది అనుకోండి, అప్పుడు ఎంట్రీ అవుతాం, లేదంటే లేదు. బట్ రెండోసారికి ఏంటంటే మొత్తం కుదరదు, మ్యాక్సిమం కుదరదు. ఒకసారి 5 మినిట్స్లో ఏమైనా కీ లెవెల్ ఉందేమో చెక్ చేసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే 5 మినిట్స్ డౌన్ ట్రెండ్లో ఉంది, ఇక్కడ 5 మినిట్స్ అప్ ట్రెండ్లో ఉంది. సో 5 మినిట్స్ యొక్క అప్ ట్రెండ్ కీ లెవెల్ వచ్చి ఇది అవుతుంది. ఇవన్నీ టెంపరీ లెవెల్స్. మనం ఇప్పుడు ఇది టెంపరీ లెవెల్స్ అంటే ఏంటంటే ఇదొక సినారియో. ఇప్పుడు మార్కెట్ అనేది హయ్యర్ హైస్ చేయాలి. సో ఇది హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో. సో ఇదైతే ఎప్పుడైతే కిందకి వెళ్తే అప్పుడు లోవర్లో లో చేసినట్టు ఈ కీ లెవెల్. ఈ కీ లెవెల్ అయితే చేయకుండా 5 మినిట్స్లోనో లేదా 15 మినిట్స్లోనో ఇలా ఆట ఆడుతుంది అన్నమాట. ఓకే, ఇలా ఆట ఆడుకుని పైకి వెళ్తుంది. సో ఈ లెవెల్ అనేది మనకి ఇంపార్టెంట్. ఆ లెవెల్ ఏంటిదంటే ఇప్పుడు మనకి ఇది 15 మినిట్స్ది. ఈ 15 మినిట్స్ కనుక బ్రేక్ అయితే, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ 5 మినిట్స్ బ్రేక్ అయిపోయింది, 15 మినిట్స్ సపోర్ట్ తీసుకుంది, పైకి వెళ్తుంది. ఓకేనా? సో ఈ 15 మినిట్స్ కనుక బ్రేక్ అయితే నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ ఏది ఉంది? 1 అవర్ ఉంది. ఓకేనా? ఇక్కడ కూడా ఏంటంటే ఇంబ్యాలెన్స్ చాలా వరకు ఉంది. సో మార్కెట్ అనేది ఒకవేళ వస్తే, ఇంబ్యాలెన్స్ ఇంత ఎక్కువ ఉంది కాబట్టి వస్తే ఇక్కడికి రావచ్చు. బట్ అప్పుడే కాదు, ఇంకా చాలా ఉంది కానీ, బట్ మనకి ఇక్కడ ఇంబ్యాలెన్స్ చూసి చెప్పాను, ఎందుకంటే ఇక్కడ కూడా ఉంది కాబట్టి. అవి తర్వాత చెప్తానులే. మీరు ఇంబ్యాలెన్స్ని ఎఫ్ఈజీ అని సంథింగ్ ఏదో అంటారు, బట్ నాకు అవి పూర్తిగా అర్థం కాక, బట్ నాకు తెలిసినంత వరకు ఇంబ్యాలెన్స్ నేను వేరే విధంగా వాడతాను, అవి చెప్తానులేండి తర్వాత. సో ఇప్పుడు ఏం చేసిందంటే మార్కెట్ 15 మినిట్స్ యొక్క టెంపరరీ సపోర్ట్ తీసుకుంది. ఇది చూడండి, ఇది 15 మినిట్స్ యొక్క టెంపరరీ సపోర్టు. ఎందుకంటే 5 మినిట్స్ ఇంకోటి ఉంది, చూపిస్తాను ఆగండి. ఇక్కడ చూడండి, ఇది 5 మినిట్స్ని బ్రేక్ చేసి మార్కెట్ పైకి వెళ్ళిందా? ఒకటి, లేదు, బ్రేక్ చేయలేదు. సో ఇది 5 మినిట్స్ యొక్క కీ లెవెలే. నేను ఇంకా బ్రేక్ చేసింది అనుకున్నాను, సారీ. ఇక్కడ చూడండి, మనకు విక్స్ ఉంటే, విక్ కానీ ఏదైనా క్యాండిల్ ఉంటే మనం తీసుకోం. విక్ ఉంది, అది అందులో ఉంటే అసలు సెల్లింగ్ ప్రెజర్ ఉన్నట్టు, అసలు అది పుల్ బ్యాక్ అయినట్టు కాదు. సో ఒకవేళ ఇది 5 మినిట్స్ కాబట్టి ఇక్కడ మనం ట్రై చేసుకొని ఉండొచ్చు. ఇక్కడ ట్రై చేసుకుని ఈ క్యాండిల్ వచ్చింది కదా, ఈ క్యాండిల్ తర్వాత పెట్టుకుని స్టాప్ లాస్ దీని కిందకి కొంచెం ఎక్స్టెండ్ చేయండి ఎప్పుడైనా కానీ, ఎందుకంటే సడన్గా కొట్టుద్ది కిందకి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం పెట్టుకోవచ్చు, బట్ మిస్ అయిపోయాం కాబట్టి మనం దాన్ని వదిలేయడం ఇంకా. చూసారా, ఇచ్చేసింది ఆల్మోస్ట్. ఇంకొంచెం ఎక్కడ ఉంది, ఇంకొంచెం ఉంది. 2 పిప్సా, 1 పిప్, అది 0.7 పిప్స్, 9 పిప్స్. ఓకే,
ఇట్స్ ఓకే. ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదంటే మనం అదే కావాలంటే కొన్నిసార్లు రివర్స్ తంతాయి. సో, అలాంటి టైంలో ఏం చేయాలంటే ఇక్కడికి చేసేసుకోండి. స్టాప్ లాస్ ముందుకు మూవ్ చేసేసుకుంటే సరిపోతుంది. తనేసింది. సో, ఇక్కడే ఎగ్జిట్ అయిపోతే సరిపోయేది. ఓకే. ఫైన్. నో వరీస్. ఇది బ్రేక్ ఈవెన్ ట్రేడ్ అయిపోయింది. ఇందాకడ మనది బ్రేక్ ఈవెన్ ట్రేడు. 2 బ్రేక్ ఈవెన్ ట్రేడ్స్ జరిగినాయి. ఇది 5 మినిట్స్. ఆల్రెడీ మిటిగేటెడ్ అయిపోయింది. మళ్ళీ పైకెళ్ళింది, కింద పడింది. సో, మార్కెట్ చూస్తుంటే కిందకెళ్ళిపోయేట్టే ఉంది. ఎందుకంటే ఇప్పటికి 2 టైమ్స్ హయ్యర్ హై చేయలేక పడిపోయింది. ఇదిగో చూడండి. ఇది 5 మినిట్స్ ఆల్రెడీ డౌన్ ట్రెండ్‌లోకెళ్ళి మళ్ళీ హై ట్రెండ్‌లోకి వచ్చింది. హయ్యర్ హైస్‌కి. అయినా కుదరక పడిపోయింది. సో, మనకైతే ఇప్పుడైతే ఛాన్స్ రాలేదు ఇంకా ఎంట్రీ అవ్వడానికి అని. హ్మ్. 2 టైమ్సే. ఈ ట్రేడ్ కూడా అంతే జరిగింది. ఈ ట్రేడ్ కూడా అంతే జరిగింది. ఎగ్జాక్ట్‌గా మనం ఇది ఇక్కడే పెట్టేసి స్టాప్ లాస్ ఇక్కడే పెట్టేసుంటే అయిపోయేది. ఇట్స్ ఓకే. స్టాప్ లాస్‌ని రిస్కీ జోన్స్ ఉన్నాయని నేను మూవ్ చేశాను. బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడు స్ట్రక్చర్ ఫార్మేషన్ ఎలా చేయాలంటే 15 మినిట్స్‌కెళ్దాం. ఇక్కడ 15 మినిట్స్ కీ లెవెల్ ఉంది. సో, 5 మినిట్స్ అంతా పైకెళ్ళిపోయి 15 మినిట్స్ యొక్క కీ లెవెల్‌కి టచ్ అయింది. కావాలంటే చూడండి. అక్కడి నుంచి మార్కెట్ అనేది కిందకి పడుతూ వచ్చింది కాబట్టి నేను అక్కడ 15 మినిట్స్ అని పెట్టాను. ఇది యాక్చువల్‌గా అయితే సరిగ్గా చెప్పాలంటే 1 అవర్ ఏం కాదులేండి. 15 మినిట్సే. చూడండి ప్రాపర్‌గా కనిపిస్తుంది ఇక్కడ. అంతే. ఇంతవరకు మాత్రమే. ట్రేడ్ తీసుకున్నా తీసుకోవచ్చు కుదిరితే. ఎందుకంటే ఇంటెన్సిటీ బాగా హైలో ఉంది. అది కూడా కీ లెవెల్ దగ్గర ఇంటెన్సిటీ బాగా హైగా వచ్చింది. సో, తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. బట్ మన వ్యూ ఎలా ఉందంటే హైకెళ్తది. సో, ఇక్కడ కీ లెవెల్ వస్తుంది. ఈ కీ లెవెల్ వస్తే మన ట్రేడ్ ఎప్పుడూ కూడా ఎక్కడైతే హై ఉందో ఆ హైకి కొంచెం తక్కువగా పెట్టాలి. ఓకేనా? సో, మన ట్రేడ్ ప్రకారం ఏంటంటే ఈ హైకి కరెక్ట్‌గా తక్కువగా పెట్టాము. ఇదిగోండి. తక్కువగా ఇక్కడ తక్కువగా పెట్టాము. అలాగే ఈ హైకి ఏదైతే ఒరిజినల్ హై ఉందో దానికి తక్కువగా వచ్చేసింది. సో, ఇక్కడైతే మనం ఎంట్రీ అవ్వద్దు. వెయిట్ చేసి చూద్దాం. ఒకవేళ అది పైకెళ్ళినా ఎళ్ళని లేదంటే కిందకొచ్చినా పర్లేదు. 15 మినిట్స్ గానీ, 5 మినిట్స్ గానీ బ్రేక్ అవ్వనియండి. అప్పటిదాకా ఎటువంటి